నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం। గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పేద ప్రజల వైద్య ఖర్చులకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు। చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు। 42,37,866 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 723 మందికి 7.03 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందని, మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు। ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు। అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు। ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఆర్ఎఫ్ రమేష్, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల పట్టణ అధ్యక్షులు సురేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రమౌళి, నాదెండ్ల కోటేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు। నేను కూడా పొంది ఉన్నాను। నాకు సబ్సిడీ జరిగితే మరి నేను 82,000 కూడా నెలకి 2 సార్లు చొప్పున కూడా ఎన్నో లక్షలు తీసుకొచ్చి ఈయన ఈ విధంగా ఇవ్వటం అనేది గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదనేది। అందరికీ నమస్కారం। తలాతోటి వేసమ్మ శరత్ బాబు మీ చేతులు పెట్టన్నారు మధ్యలో మాకు నుంచోండి। గొల్లపాలెం మత్తిపోయిన ప్రసన్న కుమారి, హరిప్రసాద్ నగర్, కర్ణా సుబ్బరావమ్మ, పందిలపల్లి, ఇంట్లో ఉంటే తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు। అప్పుడు ఏడకొచ్చి మనం టెంట్ వేసుకొని కూర్చొని పోరాటం చేశాం। ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి మన ఆలోచనకి ఇవాళ ఏమంటాడో ఒక 2 మాటలు చెప్పి వదిలేస్తారు। పాపం చాలా మంది వచ్చారు। విశాఖపట్నం జిల్లాలోకి వెళ్ళి భోగాపురం ఏరియాలోకి వెళ్ళి, అమ్మా మీ ఊరికి బస్సు వస్తుందా అంటే మా ఊరికి బస్సు లేదయ్యా అన్నారు। నా ఊరికే లేదు బస్సు, నేనున్న ఊరికి బస్సు లేదయ్యా। రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వమే। మరి 2,000ని 3,000 రూపాయలు చేయడానికి ఎన్ని పురుటి నొప్పులు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు। అది పాపం లేడీస్ బాగా తెలుసు ఎన్ని కష్టాలంటే 5 సంవత్సరాలు 250 కాడికి ఇచ్చి సాలిపోయాడు। అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం ఏరియర్స్తో సహా ఏప్రిల్ నుంచి కంటిన్యూగా మొత్తం 4,000 రూపాయల కాడికి పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది। ఇది కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే। ఆనాడు ఒక మాట ఇచ్చింది ఏంటో తెలుసా, 1000 రూపాయల పెన్షన్ పెంచుతాము అని చెప్పాము తప్ప మిగతా ఏం చెప్పలేదు। ఈ రోజున వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 పెన్షన్ నుంచి ఎక్దమ్మున 6,000 ఇస్తున్నాం। మీ అందరూ తెలుసా? సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రులు, సెక్రటరీలు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎస్డీపీ
ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రజలు ఆశల్ని నిలబెట్టి వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని, ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. తల్లికి వందనం ద్వారా 10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేశాం. స్త్రీ శక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీనికోసం ఇప్పటి వరకు 1,114 కోట్లు వ్యయం చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు జమ చేశామని, దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్ల పంపిణీ, దీనికి 2,684 కోట్లు వ్యయం చేశామని, ఏడాదిన్నరలో 50,000 కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించడంలో, సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామన్నారు. 70 వరకు పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం. అమరావతిని శ్మశానమని, ఎడారని ఎగతాళి చేశారని, కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం అభివర్ణించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. పోలవరం అత్యుత్తమైన ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత్ లో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదని స్పష్టం చేశారు. ప్రతి ఏటా 3,000 టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోందని, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నామన్నారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి? పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదని, 2 తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చని, పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఏపీకే వచ్చాయన్నారు. పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. సిఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్ని సాకారమైతే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చాం. వీటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ కూడా $15 బిలియన్ పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో కృషి చేసిన అధికారులు, ప్రభుత్వ విభాగాలను అభినందిస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. 6 నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుందని, పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్రతో జారీ చేస్తున్నాం. గతంలో ఫోటోలు వేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారని, రెవెన్యూ రికార్డులను ప్రక్షాళనం చేస్తున్నాం. అలాగే రీసర్వే ప్రక్రియను కూడా వేగంగా చేపడుతున్నామన్నారు. 25 ఏళ్ల క్రితమే పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభమైంది. ఇవాళ గిన్నిస్ రికార్డుని సాధించే దిశగా రహదారుల నిర్మాణం జరుగుతోంది. చేసిన పనులు సమర్థంగా ప్రజలకు చెప్పుకోవటం ముఖ్యం. కలియుగ వైకుంఠం హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ మహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన, ఐఏఎస్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, సిపిఓ ఏఎస్ రాజు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి, జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో అభివృద్ధి మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తారంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు. చీరాల పట్టణ మున్సిపల్ 29వ వార్డు హరిప్రసాద్ నగర్ లోని ఆర్కే ఓరియంటల్ పాఠశాల ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 29వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వల్లెపు వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ, వడ్డే ఓబన్న దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడని, ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇలాంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వడ్డే ఓబన్న ఆశయాలను భావితరాలకు చేరవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
కౌతర్పు జనార్దన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. జబ్బులు, ఊపిరితిత్తులు, కిడ్నీస్ లేదా భయంకరమైన యాక్సిడెంట్ అయితే లెగవలేని పరిస్థితి, ఇలాంటి వాటన్నిటికీ కూడా చీరాల్లోనే వైద్యం జరగాలని క్లాస్ కావాలి. ఏఎంసీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు వేణుడు కూడా చేయాలిగా. శ్రీ మద్దులూరు మాలకొండ గారికి మరియు ఏఎంసీ చైర్మన్ కౌతర్పు జనార్దన్ గారికి, మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం గారికి, తదితర ముఖ్య నాయకులు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అది ముఖ్యం. వాళ్ళకి ఎక్కడ తేడా వచ్చిందంటే, పాలేగాళ్ళ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అక్కడ ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో పనిచేసే దాంట్లో వాళ్ళకిచ్చే జీతం దగ్గర మేము ఊడిగం చేయట్లేదు, మాకు జీతం మన దగ్గర ఒక పోరాటం స్టార్ట్ అయింది. దాన్ని చివరికి సాయుధ పోరాటం కింద మారి ఉయ్యాల నరసింహారెడ్డి గారు అనే వ్యక్తి ఆనాడు ఒక రాచరికం, అంటే ఆయన పెద్ద రకంలో ఈ వడ్డవన్న గారు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని మా వడ్డలు కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అటునే రుణపడి ఉంటామని, అదేవిధంగా వడ్డర్లకు కూడా ప్రత్యేకంగా మైనింగ్ లో మేము ఉన్నంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి కూడా మా ఓట్ బ్యాంకుని వేసి వడ్డర్లకి రాబోయే రోజుల్లో అవకాశాలు కల్పించే విధంగా, అవకాశాలు తీసుకునే విధంగా ఉంటామని చెప్పని ఈ అవకాశం ఇచ్చిన మా వడ్డెర జాతి ముద్దు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. వచ్చే నెలలో హౌస్ బోట్లు ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ట్రయల్ రన్ ఫీల్డ్ సర్వేని పరిసరాలను పరిశీలిస్తూ నిజాంపట్నం హార్బర్ వరకు ప్రయాణించారు. ఏపీ టీడీసీ ఆధ్వర్యంలో బాపట్ల మండలం సూర్యలంక బీచ్ లో టూరిజం హౌస్ బోట్లను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. బోట్ల ప్రారంభానికి సంబంధించి ముందస్తు చర్యలో భాగంగా ఆదివారం ఆయన సూర్యలంక, ఆదర్శనగర్ వంతెన నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు మోటరైజ్డ్ బోట్లు ప్రయాణించి ఆ ప్రాంతంలోని పేరాలి ట్రైన్, పొగరు, నిజాంపట్నం హార్బర్ వరకు పరిసరాల పరిస్థితులను పరిశీలిస్తూ ట్రయల్ రన్ ఫీల్డ్ సర్వేని పర్యాటక, పంచాయతీరాజ్, జలవనరులు, అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వరకు జిల్లా కలెక్టర్ బోట్లలో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొగరు వద్ద పర్యాటకుల కోసం వాక్వేలు ఏర్పాటు చేయాలని, ఆదర్శ నగర్ వద్ద జెట్టి నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదర్శ నగర్ నుంచి నిజాంపట్నం వరకు కెనాల్ చుట్టూ బ్యూటిషియన్ పెంపు చర్యలు తీసుకోవాలని, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని టూరిజం అధికారులకు సూచించారు. 1 HP సామర్థ్యం కలిగిన బోట్లను మరియు ఫిబ్రవరిలో 6 బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోట్ మరియు 2 బెడ్స్ సామర్థ్యం గల హౌస్ బోటు ప్రారంభించడానికి ఏర్పాటు జరుగుతుందన్నారు. ప్రయాణంలో కలెక్టర్ పెద్ద పులుగువారిపాలెం వద్ద చేపల వేట సాగిస్తున్న కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నక్కా సీను, వెంకటేశ్వరమ్మ దంపతులను కలుసుకుని వారి జీవన స్థితిగతులు, ఆదాయం, వైద్య సదుపాయాలపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లో సముద్రం నుంచి వేట ముగించుకుని వచ్చిన మత్స్యకారులతో చేపలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం, చేపల వేటకు వెళ్లి సముద్రంలో ఎన్ని రోజులుంటారు, అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే పరిస్థితులు వంటి అంశాలపై మత్స్యకారులతో చర్చించారు. కలెక్టర్ ప్రతిపాదిత ఆక్వా టూరిజం పార్క్ ను వేగంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ టీడీసీ విజయవాడ జనరల్ మేనేజర్ నాంచారయ్య, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, జలవనరుల శాఖ ఈ ధనలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్, బాపట్ల తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
6 గంటల పాటు. ఇప్పుడు జస్ట్ 3-3:30 దాకా కోట వస్తుంది. అక్కడి నుంచి 8 గంటల వరకు వాటర్ మళ్ళీ సముద్రంలోకి వెళ్తాం. ఎందుకు అవుతుంది ఎట్లా? ఏం కావాలనుకుంటున్నారు? ఏమొద్దా? మీ పిల్లలకి ఏం కావాలి? రేపు పిల్లలు పుడతారు మీకు అని అనుకుంటారు. ఓకే, మళ్ళీ వాళ్ళ హౌస్లో వాళ్ళకే ఉంటాయి సార్. చీరాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు సారథ్యంలో చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, భోగి మంటలు, పొంగళ్ల కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల నాట్యాలు, కోలాటాలు నిర్వహించి ప్రజలకు సాంప్రదాయ పండుగ వాతావరణాన్ని అందించారు. చీరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అనేది మన సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది సమిష్టిగా చీరాల పట్టణంలో ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే చీరాల పట్టణంలో ఉన్న సమస్యలపై ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసి వాటి పరిష్కారానికి మున్సిపాలిటీ చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు ముగ్గులు వేస్తూ హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, గాలిపటాలతో కార్యక్రమం చక్కటి వాతావరణంలో నిర్వహించారని ఎమ్మెల్యే ప్రశంసించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెల్లో ఏదో ఒకటి పాడితే ఆనందంగా ఉంటుంది. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. అట్లాగే అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా చీరాల మున్సిపాలిటీ ఒక సాంప్రదాయానికి తెరలేపింది. ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా
ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏవి కూడా ఇంతకుముందు చేయలేదని, ఈరోజు సంక్రాంతికి సంబంధించినటువంటి అన్ని రకాల ముగ్గులు పోటీలు కానీ, గంగిరెద్దులు కానీ, అలాగే మరి హరిదాసులు, ఎద్దులు, భోగి మంటలు, అన్ని సాంప్రదాయ పిండి వంటలు అన్ని రకాలుగా మున్సిపాలిటీ మేము ఎవరికి తగ్గం, ఎవరికి తీసిపోమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ అండ్ కాబట్టి మనం కూడా ఈ పండగని ఏ వర్గమైనా, ఏ వ్యక్తి అయినా, చిన్నవాడైనా పెద్దవాడైనా ఇది పెద్ద పండుగ మన రాష్ట్రానికి. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఈ సందర్భంగా చీరాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతను జాగృతం చేసిన స్వామి వివేకానంద ఆలోచనలు, ఆదర్శాలు నేటి సమాజంలోని యువతకు మార్గదర్శకమని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిదాస్ రామకృష్ణ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో చీరాలకు చెందిన 8 మంది క్రీడాకారులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ తో పాటు 21 మెడల్స్ సాధించి విశేష ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించిన ఏ సదా శివనారాయణ, ఏ సాంబశివరావు, బి శ్రీనివాసరెడ్డి, సిహెచ్ నాగరాజు, ఎస్కే రెహమాన్, పి మాధవ్, పి నాగయ్య, ఆర్ ప్రదీప్ లను అసోసియేషన్ సభ్యులు అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలిదాస్ రామకృష్ణ, సెక్రటరీ చారగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, సుధాకర్ రావు, జాలాది కృష్ణ, తులసి ప్రసాద్, బద్రీనాథ్, వల్లపు శ్రీనివాసరావు, రమేష్, పుల్లయ్య నాయుడు, ప్రతాప్, నారాయణరావు, వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, లాల్, భాస్కర్, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. నేను 22 సంవత్సరాల నుంచి ఈ అథ్లెటిక్స్ చేస్తాను. 4 సార్లు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. ఫైనాన్స్గా వెళ్ళలేకపోయాను. ఇదేంటంటే హెల్త్ ఆఫ్ యూ, ముందు ఆరోగ్యానికి మంచిది ఇది చేయడం వలన. మనం ఎన్ని చేసిన రోజుకు గంట చేస్తే హెల్త్ ఆఫ్ యూ. అందువల్ల ప్రతి వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యం మంచిది. ఇంకా ఏజ్ పెరుగుతుంది, మనకి హుషారుగా ఉంటాం, ముసలితనం రాదు. నాకు 73 సంవత్సరాలు. ఈరోజు 15 అవర్స్ పరిగెత్తాను. కనుక అందరూ ఆరోగ్యం కోసం సాధపడండి. పెద్దగా విఠలనగర్ వాస్తుని నేను గతంలో కూడా సోదరులు చెప్పినట్టుగా గతంలో కూడా మాకు అథ్లెటిక్స్ జాతీయ స్థాయిలో అనేక సార్లు పోటీలు పాల్గొన్నాము. అట్లాగే ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ వరకు పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు. ఈ మాస్టర్ అథ్లెటిక్స్లో 30+ ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పురుషులు మరియు మహిళలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనిలో భాగంగా మన రాష్ట్రానికి చెందిన వారి జాతీయ స్థాయి ప్రెసిడెంట్లు పెద్ద జిల్లాలో కూడా ఒక ముఖ్యమైన అంశం. అట్లాగే మన వాళ్ళు ఎంతోమందిని క్రీడాకారులను తయారు చేసి యువకులను కానీ అట్లాగే పెద్దవారిని కూడా మన జిల్లాకి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే అతి తక్కువ మంది మన జిల్లా నుంచి ఉన్నప్పుడు కూడా 33 మెడల్స్ సాధించున్నారు. 33 మెడల్స్లో 33 మెడల్స్ కూడా మన అసోసియేషన్ తరఫున చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో థాయిలాండ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. థాయిలాండ్ కూడా వెళ్ళి అనేక పథకాలు, అనేక బహుమతులు సాధించి చీరాలకు మంచి పేరు తీసుకురావస్తారని మనం అందరం అసోసియేషన్ తరఫున ఆశిస్తున్నాం. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట గ్రామంలోని పోస్టాఫీస్ ను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారనే సమాచారంతో పోస్టాఫీస్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఊరంతా దవానలంలా వ్యాపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పోస్టాఫీస్ పురాతన కాలం నుంచి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తూ వస్తోందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు కలిసి పోస్టాఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ ను రావూరిపేటలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ పోస్ట్ ఆఫీసు ద్వారా వృద్ధులు, మహిళలు, వితంతువులు, చిన్న చిన్న పొదుపులు చేసుకునే పేద ప్రజలు తమ ఖాతాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పోస్ట్ ఆఫీస్ ను వేరే ప్రాంతానికి తరలిస్తే దూరం పెరగడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజల సమస్యను పరిగణలోకి తీసుకుని పోస్ట్ ఆఫీస్ ను రావురిపేటలోని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రామన్నపేట పంచాయతీ రావురిపేట గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీసు తపాలా సేవలు చేస్తూ ఉన్నారు. ఈ తపాలా సేవల్ని గ్రామస్తులు విరివిగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎంత స్థాయిలోనంటే చూడడానికి చిన్న గ్రామం అయినా సరే పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి వేటపాలెంలో ఇక్కడి నుంచి తరలించొద్దని చెప్పని గారికి కూడా విషయం తెలియపరిచాం. అట్లానే తర్వాత మన ఎంపీ గారికి కూడా విషయం తెలియపరిచాం, ఎమ్మెల్యే గారికి కూడా విషయాలు తెలియపరిచాం, అందరికి విషయాలు తెలియపరుస్తున్నాం. ఇది ఒక రాజకీయంగా కాకుండా ఒక ప్రజలకు సౌకర్యంగా నేను రాజకీయంగా మాట్లాడట్లా, సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలకి అన్ని వర్గాల సబ్జెక్టు. అందువల్ల ఈ పోస్ట్ ఆఫీసు వెంటనే ఇది విషయాన్ని మానుకొని విరమించుకొని చేసుకుంటే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి గారికి, గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి గారికి, మన బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి, ఈ సంబంధించిన శాఖ మంత్రి గారికి, తర్వాత ఎంపీ గారికి దీన్ని చేసుకోవాలని మేము విరమించుకుంటూ పత్రికా విలేకరులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా కోరుతూ అందరికి నమస్కారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఆర్కే న్యూస్.